తర్వాత వ్యాసంలో శ్రద్ధ గల జీవితం తెలిసింది కదా ఇప్పుడు మనకి. దాని పట్ల శ్రద్ధ కలిగి ఎలా జీవించాలి అన్నదాన్ని చెప్తున్నారు. హరి ఓం. మనిషికి భయం సహజ లక్షణం, అవసరం కూడాను. ఎవరికి భయం లేదండి? అనుకున్నది అవ్వదేమో అని భయం, అనుకోనిది అవుతుందేమో అని భయం. అవునా? చచ్చిపోతానేమోనని భయం, ఉన్నది పోతుందేమోనని భయం. ఇవన్నీ భయాలు. మనిషికి ఇవి సహజ లక్షణాలు. ఈ దేహంతో జీవించేవాడికి అవసరం కూడాను. అయితే మనిషి భయం వీడితే గాని సత్యాన్ని చూడలేడు. భయం వాడి సహజ లక్షణం, దేహం పట్టుకుని జీవించేవాడికి అది అవసరం కూడాను. కానీ ఈ భయాన్ని వదిలితే తప్ప సత్యాన్ని దర్శించలేడు. కాబట్టి ఏ భయము సహజమైనది, ఏ భయము అసహజమే కాకుండా అనవసరమైనది, అవర్ణీయము అనేది ఏది తెలుసుకోవాలి. ఇంతకీ భయం ఉంది, భయం ఉండాలి. కానీ ఏ భయము సహజమైన భయము, ఏ భయము అసహజమైన భయము అన్న సంగతిని మనం పరిశీలించి తెలుసుకోవాలి. మనిషికి ప్రాణభయం సహజం. అవునా? మాట వరుసకి సరుకుతో నిండిన ఒక పెద్ద లారీ రోడ్డున మన మీదికి దూసుకొస్తుంటే ప్రాణభయం కొద్దే కదా రోడ్డు పక్కకి పరిగెత్తుకు వెళ్ళిపోతాం. వెనకాల పెద్ద లారీ, నిండా సామాను వేసుకుని బరువుగా వస్తున్న లారీ వెనకాల వస్తుంటే నువ్వెందుకు పక్కకు పారిపోతావు? ప్రాణభయం కొద్దే చచ్చిపోతానని దాని కింద పడితే పేసరైపోయి చచ్చిపోతానని ప్రాణభయం కొద్దీ రోడ్డు పక్కకి దూకేస్తాం. అది సహజమైన భయం. నువ్వు తెచ్చిపెట్టుకోలేదు దాన్ని. అవునమ్మా. అది ఉండొచ్చు, ఉన్నావు కాబట్టే అక్కడి నుంచి తప్పించుకున్నావు. అదే గనక లేకపోతే ప్రాణం పోతుంది, తెరశాశ్వతంగా పడిపోతుంది. అది సహజమైన భయం. మనిషికి ప్రాణ భయం సహజము. ఎందుకంటే సహజమని ఎలా చెప్తున్నావు అంటే, నువ్వు అనుకోకుండా నీ వెనకాల ఒక లారీ వచ్చి గుద్దేయబోతుంటే పక్కకి దూకేస్తావు. ఎందుకంటే ఆ ప్రాణ భయం నీకు సహజం గనక, లేకపోతే ప్రాణం పోతుంది గనక. అది సహజ భయం. ఇక రెండో రకమైన భయం ఎటువంటిదంటే, సరుకులతో నింపిన ఓ లారీ మన మీదకి వచ్చి పడుతుందేమో అంటూ ఎప్పుడూ ఒకే రకమైన చింతతో వ్యాకులతో ఉంటూ ఉండడం. ఈ రకమైన భయము ఆందోళన అసహజమైనవి. నేను జాగ్రత్తగా వెళ్తుంటాను, రోడ్డు మీద పక్కకే వెళ్తుంటాను, ఎడమ వైపునే వెళ్తుంటాను, ఎక్కడ ఎటు నుంచి ఏది వచ్చి నా మీదకు దూసుకొచ్చేసి నన్ను చంపేస్తుందో అని భయపడ్డం. అది అసహజమైన భయం. అది వచ్చి పడినప్పుడు భయపడ్డం వేరు, వచ్చేస్తుందేమో అని భయపడ్డం అసహజమైన భయం. మొదటి భయము రెండో భయము ఒకే రకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ రెండు వేరు వేరు స్పష్టంగా తెలియాలి మనకి. తెలిసిందా? సహజ భయము వర్తమానంలో ఇప్పటికిప్పుడు ఎదురుగా వస్తున్నట్లు కనిపిస్తున్నది. సహజ భయం ఏంటంటే ఇప్పుడు వర్తమానంలో వెంటనే నీ మీదకి వచ్చేస్తున్న దాని పట్ల నువ్వు భయపడ్డావు. అసహజమైంది రెండవ రకం భయం ఎలాంటిదంటే, పూర్వ అనుభవ కారణం చేత ప్రారంభమయ్యి భవిష్యత్తులోకి తొంగి చూసే లక్షణం వల్ల జనిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడో ఇలాగా ఏదో వచ్చేసి గుద్దేస్తే ఆ అనుభవం మనసులో ఉండిపోయి, ఇక ఎప్పుడు బయటకు వచ్చి నడుస్తున్నా సరే ఏదైనా వచ్చి గుద్దేస్తుందేమో, పడిపోతానేమో అన్న భావన వల్ల కలిగిన భయం. అంటే పూర్వపు అనుభవపు గుర్తుల వల్ల కలిగిన భయం.
గత అనుభవం ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నట్లే. ఒక భావం బలీయంగా కలిగినందువల్ల భయం అలుముకుంది. ఆ గతపు అనుభవం గుర్తొచ్చి ఆ భావం బలీనంగా నిన్ను అలుముకోవడం చేత నీకు ఇదిగో ఈ భయం కలుగుతుంది. గుమ్మం కదిలావంటే భయం. సహజమైన నిజమైన భయం సకారణంగా కలిగినప్పుడు దాన్ని ఎదుర్కొనే ధైర్యము, తెలివి మనసుకి, శరీరానికి అప్పటికప్పుడు ఏదో విధంగా వచ్చేస్తాయి. సహజమైన నిజమైన భయం సకారణంగా కలిగినప్పుడు దాన్ని ఎదుర్కొనే ధైర్యము, తెలివి మనసుకి, శరీరానికి వచ్చేస్తాయి. దానికి అదే తెలియకుండానే మనసు స్పందిస్తుంది, శరీరం స్పందిస్తుంది, చటుక్కుని తప్పించేసుకుంటాం. అవునమ్మా. అది సకారణంగా కలిగిన భయం వల్ల శరీర మనసు చక్కగా స్పందించి ఏదో విధంగా అప్పటికప్పుడు శరీరం మనసు సిద్ధపడతాయి. ఆలోచనల వల్ల కలిగిన భయం ఉందే, అది మనిషిని వ్యాకుల పరిచేసి కుంగదీసేస్తూ ఉంటుంది. అలాంటి కృత్రిమమైన భయాలకి పరిష్కారం ఎవరికి వారే స్వయంగా కనుక్కోవాలి. ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిందని ఇప్పుడు ఇక్కడ నీకు అయిపోతుందని నువ్వు భయపడుతూ బ్రతుకుతుంటే అంతకంటే దౌర్భాగ్యం ఉందా అని తెలుసుకుని అప్పుడెప్పుడో ఏదో ఎలాగో జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది అనుకోవడం నిజంగా తప్పు అని తెలుసుకోవాలి నీకు నువ్వే. లేకపోతే హరిబ్రహ్మాదులు చెప్పిన భయం వదలదు. పాశ్చాత్య గ్రంథకర్తలు, వేదాంతులు కొందరు మనిషి మౌలికమైన చింతతో పుడతాడని, పుట్టుకతో వచ్చిన ఈ ఆందోళన తొలగే మార్గము లేదని, పరిష్కారం లేని ఈ యంగెస్ట్ తో అలాగే జీవిస్తూ ఉండాలని ఏవో సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. పాశ్చాత్య గ్రంథకర్తలు, వేదాంతులు మనిషికి ఇగో ఈ మౌలికమైన చింతతో పుడతాడు. పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక భయంతో, చచ్చిపోతానన్న భయంతోటే పుడతాడు. పుట్టుకతో వచ్చిన ఈ ఆందోళన తగ్గే మార్గమే లేదు, పరిష్కారం లేనటువంటి దీనితోటే జీవిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. కానీ ఆలోచన మనిషిని బంధించినంత కాలము ఈ మౌలికమైన ఆందోళన ఉండక తప్పదు. నీకు గతపు ఆలోచన నీ మనస్సుని బంధించి ఉన్నంతసేపు నీకు ఆందోళన ఉంటుంది. గతపు ఆలోచన నుంచి నువ్వు విముక్తి చెందితే అప్పుడు నువ్వు సత్యాన్వేషణకి శ్రీకారం చుట్టినట్లు. ఇక్కడ యాక్సిడెంట్ అన్న విషయం కాదు. ఏదైనా సరే ఒక ఆందోళన కలుగుతోందంటే గతపు ఆలోచనని బట్టి నీకు ఇప్పుడు ఆందోళన కలుగుతోంది. ఇప్పుడు సమస్య లేదు నాకు, ఇప్పుడు ఏ సమస్య లేకపోతే సుఖంగా ఉండడం మానేసి గతపు ఆలోచనని నీ మనసులో చుట్టుకొని ఉండడం చేత నువ్వు భయపడుతూ ఉంటావు. ఏం జరుగుతుందో ఏంటోనని. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దీని నుంచి విముక్తిని సాధిస్తావో అప్పుడు నువ్వు సత్యాన్వేషణకి శ్రీకారం చుట్టడానికి వీలవుతుంది. అప్పుడు గతపు ఆలోచనల్ని ఇప్పుడు మననం చేసుకుంటూ అది మళ్ళీ జరుగుతుంది, జరగబోతుంది అనేటువంటి భావాన్ని బలపరచకుండా గతాన్ని అప్పటికది అలా అయ్యిందని వదిలేస్తే అప్పుడు నువ్వు సత్యం వైపుకి నడవగలుగుతావు. లేకపోతే గతాలు చేస్తూ ఉంటాయి, నీ భవిష్యత్తుని భయానకం చేసేస్తూ ఉంటాయి. గతపు ఆలోచనల తొట్టని వదిలి పక్కన పెట్టేస్తే నీకు భవిష్యత్తుని గురించిన భయమే ఉండదు. అప్పుడు నువ్వు సత్యాన్ని చక్కగా చూడగలవు అంటున్నారు ఇక్కడ మహారాజు గారు. మనిషికి మనఃపూర్వకమైన శ్రద్ధ గనక ఉంటే జీవితం నుంచి మనిషి ఎంతైనా నేర్చుకోవచ్చు. మనిషికి నిజంగా శ్రద్ధ ఉంటే నీ జీవితంలో నుంచి నువ్వు ఎంతో నేర్చుకోవచ్చు. శ్రద్ధ యొక్క ప్రాధాన్యాన్ని గురించి, ఆవశ్యకతను గురించి నిసర్గదత్త మహారాజు గారు చెప్పిన విషయాలను గ్రహిద్దాం. శ్రద్ధ అంటే శ్రద్ధ దేని పట్ల ఉండాలి? ఇప్పుడు ఇంత విన్నాక గతపు ఆలోచనల కుప్పల్ని వదిలిపెట్టేయడం మీద ఉండాలి. గతపు ఆలోచనల కుప్పలతో దొర్లుతూ ఉంటే భవిష్యత్తు భయంగా ఉంటుంది. కాబట్టి గతపు ఆలోచనల దేనిని రానివ్వకుండా
అవి అప్పటికప్పుడు అయిపోయాయి అంతే, అవి అసలు నాకు ఇంక సంబంధం లేదు, అవి వెళ్ళిపోయాయి అని దాని మీద ఏ ధ్యాస పెట్టకుండా గతం యొక్క ప్రభావం నా వర్తమానం మీద పడకుండా చూసుకోవడం మీద శ్రద్ధ ఉండాలి. ఉండాలి.